నమస్తే, నేను మీ సతీష్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనా పరిస్థితులను చక్కదిద్దడంలో స్పీడ్ పెంచారా? ముఖ్యంగా ప్రభుత్వంలో నెలకొన్నటువంటి అన్ని శాఖలపైన కూడా ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టబోతా ఉన్నారా? ఏదైతే ప్రజాపాలనే లక్ష్యంగా ఒక సుపరిపాలన అందించాలి అనేటువంటి ఆలోచనతోటే ఈ విధమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారా? దీంతో పాటుగా ఏ ఆకాంక్షలతోటైతే పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణలో తెలంగాణ ప్రజలకు ఒక సుపరిపాలన అందించడమే తన లక్ష్యం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యల్ని నిజం చేసేటువంటి దిశగా ఈ రోజున అడుగులు వేస్తూ ఉన్నారా అంటే తాజా పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ తాలూకు ఆకాంక్షలు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ అంశంలో గడిచిన ప్రభుత్వ పాలనలో 10 ఏళ్లుగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతున్నా ఇవాళకి అనేక సమస్యలు రాష్ట్రాన్ని అలాగే వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రజలు కూడా మొదటి నుంచి సమస్యల వలయంలోనే మునిగిపోతూ ఉన్నారు. దీని అంతటికీ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలే కారణం అనేటువంటిది ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ఆరోపణ. ఇక తాము అధికారంలోకి రాగానే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి మొత్తాన్ని కూడా బయట పెడతాము అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఎన్నో సందర్భాల్లో ఈ అంశాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితులు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, ప్రజలకు ఏదైతే ప్రజలు నమ్మి ఓట్లు వేసి గద్దెనెక్కిస్తే మరి పాలకులుగా ప్రజారంజక పాలన చేయాల్సింది పోయి స్వప్రయోజనాలే పరమావధిగా పెట్టుకుని వాటికే ప్రాధాన్యత ఇస్తూ గత ప్రభుత్వంలో ప్రజాపాలనను ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు, కేవలం రాజకీయం, స్వప్రయోజనాలు ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుని ఎలాంటి పాలన కొనసాగింది అనేటువంటి అంశాలని కూడా బయటకి తేవడం పైన రేవంత్ రెడ్డి అయితే మాత్రం తన వేగాన్ని పెంచారు. మొదటిగా చూసుకుంటే ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విద్యుత్ శాఖ పైన సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖలో సుమారుగా 85,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అంటూ ఒక సంచలనమైనటువంటి అంశాన్ని అయితే వెలుగులోకి తీసుకువచ్చారు. ఇక ఈ క్రమంలోనే దీనిపైన పూర్తి స్థాయి నివేదిక కావాలి అని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇక ఈ అంశం పైన ఒక పక్కన విచారణ జరుగుతూ ఉంది. అంటే అధికారులు తమ నివేదికను తయారు చేసేటువంటి పనిలో పడ్డారు. ఇక విద్యుత్ శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వెలుగులోకి రానున్నాయి అనేటువంటిది ఇప్పటికే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఈ క్రమంలోనే తెలంగాణ ఆకాంక్షలైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ అంశాలని ప్రాధాన్యతగా తీసుకుని వీటిల్లో కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి మోసం జరిగింది అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 10 ఏళ్లలో కూడా ఏ ఆకాంక్షలతో అయితే తెలంగాణను సాధించుకున్నావో మరి ఆ ఆకాంక్షలు ఈ రోజుకి కూడా ఎందుకు వాస్తవ రూపం దాల్చలేదు, మరి వాటిలో జరిగినటువంటి అంశాలు అంటే లోపాలు ఏమిటి, అందులో ఏవైనా కూడా అవినీతి అక్రమాలు జరిగినాయా అనేటువంటి అంశాలని కూడా ప్రజాక్షేత్రంలో పెట్టాలి అని రేవంత్ రెడ్డి ఒక నిశ్చయానికి వచ్చి ఈ క్రమంలోనే నియామకాలు అనేటువంటి అంశం పైన కూడా ఆయన ప్రాధాన్యతగా దృష్టి సారించారు. ముఖ్యంగా చూస్తే గత ప్రభుత్వం చెప్పింది, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాల్ని భర్తీ చేశాం టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కార్పొరేషన్ ద్వారా. మరి వీళ్ళ ద్వారా ఏదైతే గనక 1,00,000 ఉద్యోగాలు నిజంగానే భర్తీ చేశారా అనేటువంటి అంశం పైన ఈ రోజున రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇక ఈ అంశం పైన కూడా ఆయన ఈ ప్రాధాన్యతగా సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశం అంటే ఎందుకు ఈ అంశాన్ని తీసుకోవాల్సి వచ్చింది అంటే గడిచిన 10 ఏళ్లుగా 1,00,000 ఉద్యోగాలు నిజంగా టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించినట్లయితే కనుక, వాళ్ళకి ఉద్యోగ నియామకాలు జరిగినట్లయితే కనుక మరి ఈ రోజుకి రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా నిరుద్యోగ సమస్య ఎందుకు యువతను వెంటాడుతూ ఉంది అనేటువంటి అంశం పైన ఆయన దృష్టి పెట్టారు. ప్రధానంగా ఈ అంశంలో చూసుకుంటే గతంలో గ్రూప్ 1 నోటిఫికేషన్లో కూడా పేపర్ లీకేజ్ అనేటువంటి అంశం కూడా వెలుగులోకి వచ్చింది. అది సంచలనంగా మారింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో యువతను గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి యువతను కేవలం పెడతా ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇవ్వట్లేదు, ఉద్యోగాల నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వట్లేదు. ఇది కేవలం ఓట్ల రాజకీయంగా ఒక రాజకీయపరమైనటువంటి అంశంగానే యువతని ఈ రోజున మార్చేస్తూ ఉన్నారు. ఉద్యోగ నియామకాలు జరగట్లేదు.
ఎన్ని ఆకాంక్షలతోటి బలిదానాలతోటి తెలంగాణను సాధించుకున్నాము. మరి అలా సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ రోజున నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఆకాంక్షలు నెరవేరకపోతే రాష్ట్రం సాధించుకుని ఏమిటి ఫలితం అనేటువంటి ప్రశ్నల్ని కూడా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేవనెత్తారు. ఈ క్రమంలోనే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత అంశాలుగా తెలంగాణ ఆకాంక్షల్నే ప్రాధాన్యతగా ఆయన పరిగణలోకి తీసుకుని వాటిపైన సమీక్షలు నిర్వహించడం చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చే దిశగా ఈ రోజున రేవంత్ రెడ్డి అడుగులు వేస్తూ ఉన్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల నుంచి, రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తమవుతా ఉన్నటువంటి పరిస్థితి. మరి ప్రధానంగా చూసుకుంటే నియామకాలకు సంబంధించి గడిచిన 10 ఏళ్లలో యువతకు ఏ మేరకు అసలు ఉద్యోగ నియామకాలు జరిగినాయి, అలాగే పేపర్ లీకేజీలు వంటి అంశాలపైన రేవంత్ రెడ్డి ఈ రోజున సమీక్ష నిర్వహించారు. నిన్న సమీక్ష నిర్వహించారు. మళ్ళీ ఈ రోజున కూడా సెక్రటేరియట్లో మళ్ళీ అధికారులతోటి, ఉన్నత స్థాయి అధికారులతోటి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే జరిగినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా, అలాగే గత ప్రభుత్వ వైఫల్యాలు, అంటే 10 ఏళ్లలో 1,00,000 ఉద్యోగ నియామకాలు జరిగినాయా లేదా అనేటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయి నివేదిక తీసుకుని, అదే సమయంలో టీఎస్పీఎస్సీ ద్వారా ఎలాంటి అందులో ఉన్నటువంటి లోపాలు, లేకపోతే అందులో చోటు చేసుకున్నటువంటి అక్రమాలు లేదా అవకతవకలు, ఈ అంశాలపైన కూడా పూర్తి స్థాయి నివేదికను రూపొందించి ఒక శ్వేతపత్రం కూడా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి అయితే కనుక విడుదల చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగానే తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా కూడా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఉద్యోగ నియామకాలు 10 ఏళ్లుగా కూడా సరైనటువంటి పద్ధతిలో లేక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవమాడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అలాంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దేటువంటి ఆలోచనతో ఈ రోజున రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుని దానిపైన సమీక్షలు నిర్వహించి ఒక శ్వేతపత్రాన్ని కూడా ఆయన విడుదల చేసేందుకు రంగాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే గత పాలకుల పాలనలో ఏవైతే అవకతవకలు జరిగినాయో వాటిపైన కూడా న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా కూడా ఆయన అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఒకవైపు ఈ సమీక్షలు టీఎస్పీఎస్సీ పైన సమీక్షలు జరుగుతున్నటువంటి క్రమంలోనే తాజా పరిణామాలు చూసుకుంటే టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి కూడా తన రాజీనామాను గవర్నర్ కార్యాలయానికి అందజేశారు. అయితే ఈ అంశంలో కూడా ఒక భారీ ట్విస్ట్ అయితే కనుక వచ్చింది. మొదటగా ఆయన రాజీనామా పత్రాన్ని అందజేయంగానే గవర్నర్ ఆమోదం తెలిపారు అన్నటువంటి వార్తలు నిన్నటి నుంచి కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఆ అంశంలో మాత్రం తాజాగా తెలంగాణ గవర్నర్ కార్యాలయము ఒక అంశాన్ని అయితే కనుక, సంచలనమైనటువంటి అంశాలను అయితే కనుక బయటపెట్టింది. ముఖ్యంగా ఏదైతే టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి తాలూకు రాజీనామాని ఇప్పటి వరకు గవర్నర్ కార్యాలయం, అంటే గవర్నర్ ఆమోదం తెలపలేదు. ఎందుకు అంటే గతంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తన రాజీనామాని అయితే కనుక ఆమోదం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మాత్రం ఈ రాజీనామాని గవర్నర్ ఆమోదించట్లేదు. అదే సమయంలో ఆయన రాజీనామాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే గతంలో జరిగినటువంటి అక్రమాలు అంటూ ఏవైతే అభియోగాలు వస్తూ ఉన్నాయో ఈ క్రమంలో జనార్దన్ రెడ్డి అంశాన్ని కూడా డిఓపిటీకి గవర్నర్ పూర్తిగా ఏదైతే కనుక అటాచ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి సమయంలోనే ముఖ్యంగా ఏదైతే టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులందరూ కూడా చైర్మన్ రాజీనామా చేసిన వెంటనే ఈ రోజున బోర్డు సభ్యులందరూ కూడా రాజీనామా చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు అన్నటువంటి సమాచారం కూడా వస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు గవర్నర్ కార్యాలయం నుంచి ఏదైతే ఒక ప్రకటన వెలువడిందో, టీఎస్పీఎస్సీ చైర్మన్ తాలూకు రాజీనామాని ఆమోదించలేదు అని, మరి ఈ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? మరి బోర్డు సభ్యులందరూ కూడా రాజీనామా చేస్తారా? ఒకవేళ ఆల్రెడీ రేవంత్ ప్రభుత్వం అయితే కనుక టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులు రాజీనామా చేసినట్లయితే పూర్తిగా ప్రక్షాళన దిశగా అయితే మాత్రం ఇప్పటికే అడుగులు వేస్తా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్గా ఎవరిని నియమించాలి అనేటువంటి అంశంలో కూడా రేవంత్ సర్కారు ఒకరిద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే గత 10 ఏళ్ళు కూడా, అంటే 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి ఆయన రాజీనామాతోటే ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే 10 ఏళ్ల నుంచి కూడా ఉద్యోగ నియామకాలు లేకుండా వాళ్ళు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తామని చెప్పినా కూడా ఎక్కడ జాబ్ క్యాలెండర్ని విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు కేసీఆర్ ప్రభుత్వం యువతని మభ్యపెట్టుకుంటూ వచ్చింది తప్పితే
ఏ రోజు కూడా వాళ్ళ ఆకాంక్షల్ని లేదంటే వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా సకాలంలో విడుదల చేయకపోవడం, దీని కారణంగా ఈ రోజున రాష్ట్రంలో నిరుద్యోగ రాష్ట్రత అన్నటువంటిది పెరిగిపోయింది ఆ శాతం. దీనంతటికీ కూడా గత పాలకుల నిర్లక్ష్యమే కారణం అనేటువంటిది ఉద్యోగుల్లో కూడా ఆ భావన చాలా గట్టిగా పేరుకుపోయి ఉంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ఒక వేగాన్ని అయితే పెంచారు. పరిపాలనా పరిస్థితులు ఏవైతే రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కదిద్దేటువంటి కార్యక్రమానికి ఆయన స్పీడ్ పెంచారు, అడుగులు కూడా వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన దిశగా కూడా ఆయన అయితే గనక ఈ రోజున చర్యలు చేపడతా ఉన్నారు. ఈ క్రమంలోనే మరి నోటిఫికేషన్లకి సంబంధించి కూడా గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కొనసాగిస్తారా, లేదు అంటే గనక కొత్త ఆ నోటిఫికేషన్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసి, మరి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు, ఎందుకంటే పాత నోటిఫికేషన్ రద్దు చేయాలన్నా కొత్త నోటిఫికేషన్ని ప్రకటించాలన్నా కూడా దానికి ఏమైనా కూడా లీగల్ కారణాలు అడ్డొచ్చేటువంటి అవకాశం ఉంటుందా? సో ఇలాంటి అంశాలు అన్నిటిపైన కూడా ఈ రోజున రేవంత్ సర్కార్ అయితే గనక దానిపైన ఇప్పటికే చర్చలు కూడా జరుపుతూ ఉంది. న్యాయపరమైనటువంటి సలహాలు కూడా తీసుకుని టీఎస్పీఎస్సీ ద్వారా నిరుద్యోగ యువతకి తెలంగాణలో ఈ 10 ఏళ్లుగా కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఏ విధంగా అయితే యువత కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తూ ఉన్నారో, మరి తెలంగాణని సాధించింది కూడా ఇవే ఆకాంక్షలతో. కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఆకాంక్షలతోటే తెలంగాణను సాధించుకున్నాం. కాబట్టి ఈ తెలంగాణ సాధించుకోవడం కోసం ఎంతోమంది యువత బలిదానాలను ఇచ్చారు. అలాంటి యువతకి ఈ రోజున బలిదానాలకి నిజమైనటువంటి ఒక నివాళి అయినా కూడా లేదు అంటే వాళ్ళకి ఇచ్చుకునేటువంటి గౌరవం అంటే ఖచ్చితంగా నిరుద్యోగులకి ఏదైతే మన ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేర్చడమే నిజంగా ఆ అమరవీరులందరికీ కూడా మనం ఇచ్చేటువంటి నివాళి అనేటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ముఖ్యంగా నియామకాల అంశం పైన ప్రాధాన్యతగా ఈ రోజున సమీక్షలు నిర్వహించి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లుగా అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. మరి అదే సమయంలో గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ ద్వారా నిరుద్యోగ యువతను ఏ విధంగా మభ్యపెట్టి మోసం చేశారు, అలాగే టీఎస్పీఎస్సీ బోర్డు ద్వారా ఎలాంటి అవకతవకలు జరిగినాయి, ఎలాంటి అక్రమాలు జరిగినాయి, ఇవన్నీ కూడా అతి త్వరలోనే రేవంత్ రెడ్డి ఒక శ్వేతపత్రం ద్వారా ఆనాటి ప్రభుత్వంలో జరిగినటువంటి పూర్తి అక్రమాలను కూడా ప్రజాక్షేత్రంలో పెట్టబోతా ఉన్నారు. దీన్ని ఎండగట్టబోతా ఉన్నారు అనేటువంటి సమాచారం కూడా అందుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేయటం కావచ్చు, పరిపాలనలో నెలకొన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆయన స్పీడ్ పెంచినటువంటి వైనం కావచ్చు, దీనిపైన మీరేమనుకుంటా ఉన్నారు అనేటువంటిది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.